ఈరోజు సప్తమి ఉపరి అష్టమి ఆదివారం రోహిణీ నక్షత్రం కాసేపట్లో అయిపోయి ఇక మృగశిర నక్షత్రం ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు ఆదివారం కదా, మనకందరికీ కూడా ఎంతో అదృష్టాన్ని ఇచ్చే రోజు. ఈరోజు మరొక విశేషం ఉంది. సప్తమి ఉపరి అష్టమి అంటే కాలాష్టమి. ఈరోజు ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని జపించాలి. కాలాయ నమః అంటే కాలభైరవుడు. అంతేకాదు దక్షిణకాళి కూడా అష్టమికి అధిపతి అంటూ ఉంటాం. బగళాముఖి కూడా అష్టమి రోజు చాలా విశేషమైన శక్తిని అందిస్తుంది. ఇటువంటి దివ్యశక్తి ఉన్న రోజు అది పక్షమాసంలో పక్షాల ఒక కాలంలో మనము కాలకాలాయ నమః అనే నామాన్ని జపించడం వల్ల మనకి అకాల మృత్యువుల నుంచి దూరం అవుతుంది, మరియు అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ప్రయాణం చేస్తాము. అంతేకాదు ధైర్యం ప్రాప్తిస్తుంది. మనకి ఏదైనా కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంటే ఖచ్చితంగా దాని నుంచి విముక్తి లభిస్తుంది. కాలభైరవుడు అంత అనుగ్రహాన్ని ఇస్తాడు. మనకందరికీ కూడా కాలభైరవుడు మాత్రమే అందరికీ తెలుసు. కానీ కాలభైరవుల్లో కూడా 8 భైరవులు ఉంటారు. ఈ అష్టభైరవులు 8 భైరవులు. కాలభైరవుడు అవతారాలు కూడా 8. ఈ 8 అవతారాల్లో ఒక్కొక్క అవతారంలో నుంచి ఒక్కొక్క విధమైన కాలాన్ని నుంచి మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు ఆయుష్కి సంబంధించిన ఈ ఒక కాలభైరవుడు అధిపతి. మనకందరికీ కాశీ క్షేత్రంలో కాశీ క్షేత్రానికే ఆ కాశీపుర అది ఏదైతే ఉంటుందో ఆ పురానికే అధిపతి కాలభైరవుడు, మరియు ఆ పురాన్ని కాపాడుతూ ఉన్నవాడు కాలభైరవుడు. ఇవన్నీ ఎన్నో కథల్లో విధాలుగా వింటూ ఉంటాం. మీకు కూడా తెలుసు, కాశీకి వెళ్తే విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికన్నా ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకొని, ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడు కాబట్టి, అది దర్శనం చేసుకున్న తర్వాతే విశ్వనాథుని దర్శనం చేయాలి అని ఉంది. చెయ్యకుండా మనం విశ్వనాథుని దర్శనం చేసిన పుణ్యక్షేత్రానికి యాత్రా ప్రతిఫలం అయితే ప్రాప్తిస్తుంది. కాశీకి వెళ్ళిన వారు కాలభైరవ దర్శనం చేయకపోతే ఆ యాత్ర పరిపూర్ణ అనేది ఉండదు, పెండింగ్ ఉండిపోతుంది అని మన శాస్త్రంలో కాశీ పురాణంలో కూడా తెలియచేస్తారు. ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలు, ఎన్నో ధర్మ విషయాలు ఉంటాయి. ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. అయితే ఇక ఈరోజు మనము ఈ ఆదివారం మంత్రబలంలో ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని జపించి అష్టభైరవుల అనుగ్రహం పొందుదాం. ఓం కాలకాలాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలకాలాయ నమః. కాలకాలాయ నమః అందరూ జపించండి. కాలభైరవ సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఈరోజు సప్తమి అయిపోతూ అష్టమిలో అడుగు పెట్టేశాము. అష్టమి రోజు పక్షమాసంలో ఎవరికి శ్రాద్ధం చెయ్యాలి? ఎవరైనా యుద్ధం చేసి, ఎవరైనా రక్షకా భటులై ఉండి ఇటువంటి వారికి శ్రాద్ధాలు ఆచరిస్తారు. కొందరు మా ఇంటి వాళ్ళు వీరభద్రుడు అయిపోయారు అని కొన్ని ప్రాంతం వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు వీరభద్రుడు అయ్యారు, వీరుడయ్యారు మా కులానికి అని. అటువంటి వారికి ఈరోజు శ్రాద్ధాన్ని చేస్తూ ఉంటారు. చాలా విశేషమైన వారు. ఉద్యోగంలో ఉంటూ, ఈ రక్షణా ఉద్యోగం అంటాం కదా, అది పోలీస్ రంగం అయి ఉండొచ్చు, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్లో పనిచేసేవారు, రక్షణా దళము ఏదైతే ఉంటుందో దాంట్లో పనిచేసేవారు పని చేస్తూ ఏదైనా అపమృత్యు చెందిపోయి ఉంటే అటువంటి వారికి ఈ పక్షమాసంలో అష్టమి రోజు వాళ్ళ పేరున శ్రాద్ధ మరియు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఈరోజు మహోత్తరమైన రోజు. ఎంతోమంది మన భారతదేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన ఎందరో మహనీయులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మోక్షం లభించాలి అని ఖచ్చితంగా మనం కోరుకోవచ్చు. అంతేకాదు మన ఇంట్లో ఎవరో ఉంటారు, పోలీస్ జాబ్ చేస్తూ ఉంటారు, అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యో చనిపోవడం, తర్వాత కొన్ని సందర్భాల్లో కొందరిని ఈ వర్షాకాలంలో రక్షించడానికి కొందరు వెళ్తారు. అలాంటి రక్షణ కార్యంలో ఉండేటప్పుడు వాళ్ళకి ఏదైనా మృత్యు జరిగి ఉంటే అటువంటి వారికి కూడా ఈరోజు పిండ ప్రదానం, తిలతర్పణాలు చేస్తూ ఉంటారు. మీ వంశంలో, మీ ఇంట్లో అటువంటి వారు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పేరున ఈరోజు మీరు యథాశక్తి దానము మరియు ఎటువంటిదైనా అన్నదానం కావచ్చు, ధర్మ విచారాలకు సంబంధించిన ఏదైనా దానాలు కావచ్చు, శ్రాద్ధాలకి సంబంధించిన ఏదైనా దానాలు కావచ్చు, లేదా శ్రాద్ధ కృతువులో తిలతర్పణం కావచ్చు, లేదా అంటే పిండ ప్రదానం కావచ్చు, ఇటువంటిది మీ శక్తికి తగినట్టుగా ఏదైనా చెయ్యవచ్చు. దయచేసి ఈరోజు ఆదివారం చాలామంది చేస్తూ ఉంటారు. మరియు మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ విధానంగా స్వర్గస్థులై ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు దయచేసి మీ చేతిలో ఒక గోవుకి గోగ్రాసము, లేదా ఒక బ్రాహ్మణునికి స్వయం పాకదానము, లేదా ఒక అరటిపండు గోవుకి తినబెట్టడము, అనిమల్స్కి ఏదైనా ఫీడ్ చేయడము, వాళ్ళ పేరు తెలుసుకొని ఏదైనా ఒక శుభకృతువు చేయండి. ఖచ్చితంగా
వాళ్ళ రుణము అనేది, అంటే మన స్నేహితులు ఎవరైనా వాళ్ళ జೊತೆలో ఉన్నప్పుడు ఏదో ఒక రుణం ఉంటుంది మనకి. ఒక 5 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉంటాము, వాళ్ళ నుంచి ఎంతో కొంత ఒక క్షణమైన ఆనందాన్ని పొంది ఉంటాము, ఏదో ఒక విషయంలో తృప్తి చెంది ఉంటాం. అటువంటి వారికి పేర్లో తెలుసుకొని ఈ పితృపక్ష రోజుల్లో ఒక అరటిపండు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా ఆ రుణానికి కాస్త విలువనిచ్చినట్టు మన సంప్రదాయం తెలియచేస్తుంది. భక్తిపూర్వకంగా, శ్రాద్ధ అంటేనే శ్రద్ధతో చేసేది. అలా ఏది చేసినా పితృల పేర్లో వాళ్ళ నుంచి రుణముక్తులు అవ్వడానికి కాస్త దారి కనబడుతుంది అని అర్థం. ఇప్పుడు పితృణానికి మనం తర్పణాలు ఎలాగో అలాగే ఇటువంటివి ఆచరిస్తూ ఉండాలి. కానీ ఈరోజు అష్టమి కదా, చక్కగా ఆచరించండి. ఈరోజు మహోత్తరమైన యోగక్షేమం కూడా ఉంది, ఇది అప్పుడప్పుడే వస్తుంది. అటువంటి యోగక్షేమం కూడా ఈరోజు తెలియచేస్తా. అయితే ఈరోజు మంచి మాట, పితృదేవతలు మనకిచ్చిన ఆస్తి ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ వాళ్ళు మనకి అందించిన సంస్కారమే శాశ్వతం. మన పితృదేవతలు మనకు చాలా ఆస్తులు ఇచ్చేసిపోతారు. ఆ ఆస్తుల్ని మీరు ఏదైనా నష్టపోవచ్చు, లేదో ఏదో కష్టాలు వచ్చాయని అమ్ముకోవచ్చు, లేదో చెడు వ్యసనాలకి బానిసైపోయి అటువంటి వాటిలో వీటిని నష్టం చేసుకోవచ్చు, లేదో ఎవరో ఎక్కడో తెలిసి కోర్టు గొడవల్లో వెళ్ళి అవన్నీ వెళ్ళిపోవచ్చు, లేదో కుటుంబ సభ్యుల అన్నాదమ్ముళ్ళు విడిపోయి ఆస్తిని పోగొట్టుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో జరగచ్చు. రేపు అవిధవ నవమి అని, రేపు సోమవారం విశేషమైన రోజు. రేపు ఎవరైనా స్త్రీలు పుణ్యస్త్రీలుగా అకాల మృత్యు, అంటే ఏదైనా అనారోగ్యంతోనో యాక్సిడెంట్లోనో ఇలాంటి మహిళలు ఎవరైనా చనిపోయి ఉంటారనుకోండి, 45 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉంటే వాళ్ళకి విశేషంగా రేపు సంస్కారాలని చేస్తారు, శ్రాద్ధ విచారాల్ని. అటువంటి వాళ్ళ పేరుతో మీరు ఆచరించండి, అది చాలా శుభం, మంచిది. ఇక మనము ఆచరించాల్సిన రేపు సోమవారం కదా, పైగా రేపు ఉదయాన్నే మృగశిర నక్షత్రం ఉంటుంది, తర్వాత ఆరిద్ర నక్షత్రం ప్రారంభం. రేపు ఉదయం ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని లేదా సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసి తదుపరి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే యథాశక్తి పాలు నీళ్లు పంచామృత అభిషేకం చేసి దాన్ని తీర్థంగా స్వీకరిస్తే సంతానం లేని వారికి సత్సంతాన యోగం ప్రాప్తిస్తుంది. మరియు సుబ్రహ్మణ్య స్వామికి సింధూరంతో అర్చించి దాన్ని చిన్న పిల్లలకి నుదుటిలో పెడితే బాలారిష్ట బాలగ్రహ దోషాలు ఉంటే దూరం అవుతాయి. అటువంటి దివ్యమైన యోగం రేపు ఉంటుంది, ఆచరించవచ్చు. ఇక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఈ విషయం తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఇటువంటి ప్రదేశాల్లో దేవిశ్రీ గురూజీ అని, ఓంకారం గురూజీ అని, జీ గురూజీ అని ఇలా నా ఫోటోలు పెట్టుకొని వాళ్ళ పర్సనల్ నంబర్స్ ఇచ్చి ఉచితంగా మాట్లాడతారు, వీళ్ళకి కాల్ చేయండి అని చెప్పి ఇలా అపప్రచారం చేసుకుంటూ వాళ్ళ నంబర్స్ ఇచ్చుకొని మీరు అటువంటి వాటికి ఫోన్లు చేసి వాళ్ళు అడిగినంత డబ్బిచ్చి మోసపోయి దానివల్ల బాధపడుతున్నారు అని మా గమనానికి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఇది రెగ్యులర్గా ఎన్నిసార్లు టీవీలో చెప్పినా కూడా మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. దయచేసి దీనికి కారణం ఎవరు అంటే మీరే. దాని నుంచి మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, ఏదైనా మనకి కావాలి, ఏదో గురుజీని కలవాలి డైరెక్ట్గా అంటే నేను ఉండేది బెంగళూరులోనే కదా, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ధర్మగీత ఫౌండేషన్ అని 2 నంబర్లు వస్తాయి, అది అపాయింట్మెంట్కి అదే నంబర్. అయితే చాలామంది ఏమవుతున్నారంటే ఈ కాలంలో ఏదైనా గురువు తరపు నుంచి మాకు ఏదో శ్రీవాస్తునో ఇంకోటో ఏదో ఒకటి కావాలనుకునే వాళ్ళు చాలామంది ఎక్కడ పడితే ఆ నంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు ఏదో యంత్రాలు తాయితాలు ఏదేదో పంపిస్తున్నారంట. దయచేసి మావి అలాంటివన్నీ ఉండవు. మనం ఏదైనా ఒక సైంటిఫిక్ రీజన్గా ఒక సోషల్ సర్వీస్గా మన ఫౌండేషన్ చేసేది. దాని నుంచి నేను నంబర్ చెప్తాను కదా, ఆ నంబర్ తప్పితే వేరే ఇంకే నంబర్కి చేసినా మీకు కష్టం. మీరు జస్ట్ ఈ నంబర్ కాల్ చేసి వదిలేయండి, వాళ్ళే చేస్తారు. కానీ ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి మీరు చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి మీరు మోసపోతే దానికి మాకి జవాబారి లేదు. నంబర్ చెప్తాను, ఒకసారి క్లీన్గా రాసుకోండి. 040682766666 ఇదే నంబర్కే మీరు చేయాలి. ఈ నంబర్ వచ్చి శ్రీవాస్తు కానీ నీలా సరస్వతి కానీ ఏదైనా దీని డీటెయిల్స్ దీంట్లోనే లభిస్తాయి. ఇక నన్ను కలవాలనుకుంటే ధర్మగీత ఫౌండేషన్ నంబర్స్కి మీరు కాల్ చేయాలంటే ప్రోగ్రామ్ అయిపోయిన ఆఖరిలో వస్తుంది కదా, దానికే చేయాలి. ఇది మా విజ్ఞప్తి అని స్వీకరిస్తూ అయినంత వరకు మాకు సహకరిస్తే చాలా మంచిది. మళ్ళీ మీరు ఎక్కడో చూసి ఆ నంబర్ మాదే అనుకొని మీరు చేసి అక్కడి నుంచి మోసపోతే దానికి మాకు సంబంధం లేదు. ఈరోజు అష్టమి, దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం లోపు మినుపు గారెలు లేదా మినుపు వడ ఇలాంటిది ఏదైనా చేసి సాయంత్రం లోపు దీన్ని తయారు చేసి ఒక అరటి ఆకు లేదా ఏదైనా ఆకులో పెట్టి ఏదైనా ఒక డాగ్కి ఒక కుక్కలకి ఇవ్వాలి. ఈరోజు కాలకాలాష్టమి, అది పక్షాల్లో మాసంలో మనకి ఏదైనా ప్రేత దోషాలు మన కుటుంబం వల్ల ఎవరైనా చనిపోయి మన వంశంలో ఎవరైనా ప్రేత శాపానికి గురి అయి ఆ శాపం మన వంశానికి ఏదైనా ఉన్నా పితృదోషాలున్నా
ఈరోజు విశేషంగా గారెలని వండి వాటిని నలుపు రంగు సునకములు లేదంటే ఏ రంగున్న సునకములకి ఇస్తారు, అంటే డాగ్స్కి ఫీడింగ్కి ఇస్తారు. ఇది కాశీ క్షేత్రంలో కూడా చేస్తారు అప్పుడప్పుడు. ఇది ఈ సంప్రదాయం తెలిసిన వాళ్ళకే ఇది తెలుసు. అలా ఈరోజు గారెని వండి సాయంత్రం లోపు ఏదైనా మనం సునకములకి ఇవ్వడం వలన ప్రేతశాపాలు పితృశాపాలు దూరం అవుతాయి. అయితే సాయంత్రము ఇంట్లోనే కూర్చొని కాలభైరవాష్టకాన్ని చదువుకున్న తర్వాత ఇంటి బయట కాస్త ఉప్పు తీసుకెళ్ళి ఇంటికి దృష్టి తీసి దాన్ని ఏదైనా నీళ్లలో వేసేయండి, అది కరిగిపోవాలి. తర్వాత దాన్ని ఏదైనా చెట్టుకు వేసేయాలి. అలా చేస్తే ఇంటికి పట్టిన నరదృష్టి, చెడు గ్రహాల దృష్టి ఇవన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు.